వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కోల్డ్ అయిపోతది. నాకు కూడా సర్ది అండ్ హెడేక్ వచ్చేసింది. టాబ్లెట్స్ కాకుండా హోమ్ రెమెడీస్ బెస్ట్ అని నా ఒపీనియన్. సో నా ఫేవరెట్ కషాయం చూపిస్తాను మీకు. మిరియాలు, పసుపు, శొంఠి, తులసాకు, తమలపాకు. ఓన్లీ ఈ 5 ఇంగ్రీడియంట్స్ తో మనం కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఫస్ట్ స్టవ్ మీద ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇంకా మిరియాలని కచ్చాపచ్చగా దంచుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లో తమలపాకు, తులసాకులు, మనం కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాలు అండ్ పసుపు, శొంఠి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయాలి ఒక 15 మినిట్స్ వరకు. కషాయం అన్నది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ జల్లెడ పట్టుకొని వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలి. ఇది డైలీ ఒక 2 టైమ్స్ తాగొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సెకండ్, థర్డ్ డ్రింకే మనకి రిజల్ట్ అన్నది కనిపించేస్తుంది. చాలా రిలీఫ్ ఉంటుంది. టేస్ట్ కొంచెం చేదుగా, ఘాటుగా అట్లుంటుంది. కావాలంటే మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా తాగడమే ఇష్టం కాబట్టి నేను ఇలానే తాగేసాను. టీ తాగినట్టు వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలి. ప్రతిదానికి టాబ్లెట్స్ కాకుండా ఇట్లా హోమ్ రెమెడీస్ ట్రై చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కోల్డ్, కాఫ్, హెడేక్ అన్నిటికీ రిలీఫ్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు కొంచెం తక్కువ క్వాంటిటీలో యూస్ చేసి. అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.